పవని గౌడ్ గారు ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న పథకాలకు ఆకర్షితులై తెలంగాణలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని గౌరీ సతీష్ గారు అంటున్నారు. ఉమ్, ఈ ఎనిమిది నెలలల్లా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇస్తా అన్న హామీలేంటి, గ్యారంటీలేంటి, అసలు నెరవేర్చిన హామీలు గ్యారంటీలేంటి, అసలు ఏ సంక్షేమ పథకాలు నచ్చొచ్చిరు? కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పిండ్రు కదా అసెంబ్లీ సాక్షిగానే 500 కోట్లకు 1000 కోట్లకు వస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ అనేసి. వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ మంత్రులే చెప్పుకుంటున్నారు డబ్బులు మూట కట్టుకొని పోయి మేము పార్టీలకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నామని. వీళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ఏంటి? అసలు 10 ఏళ్ళు తెలంగాణను మళ్ళా వెనుకకు తీసుకుపోతున్నారు. నీళ్లు లేని తెలంగాణను తీసుకొచ్చిర్రు. నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్, ప్రజల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్. వీళ్ళు చెప్పిన హామీలన్నీ బోగసు డల్లాసు, ఏం లేదు. లంకె బిందెలు అంటాండ్రు, మట్టి బిందెలు అంటాండ్రు, ఇది చేస్తామన్నారు, అది చేస్తామన్నారు. ప్రజా పాలన అన్నారు. పాలనను ప్రజలను గాలికి వదిలేసి ఈయన టూరిస్టు లెక్క ఊకే ఢిల్లీకి పోవడా లేకపోతే అమెరికాకు పోవడా ఇలాంటివి చేస్తున్నారు తప్ప పాలన సరిగ్గా లేదనేది తెలంగాణ ప్రజలందరూ గమనించిండ్రు. మాకు మాకు 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా సున్నా వచ్చింది అనేసి ఎవరైతే ఎనలిస్ట్ గారు అన్నారో వీళ్ళు ఏమంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కావడానికే ఇవన్నీ చేస్తున్నారు అది ఇది అనేసి మాట్లాడుతున్నారు. బడేబాయి చోటేబాయి అన్నదెవరు? గుజరాత్ మోడల్ కావాలన్నదెవరు? తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ అభివృద్ధి దేశానికి కావాలి అని చెప్పింది కొంతమంది నాయకులు. కానీ ఈ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత గుజరాత్ మోడల్ కావాలి మన తెలంగాణకు కూడా అని చెప్పిండు. అసలు బీజేపీని సమర్థిస్తున్నది ఎవరు? అసలు కాంగ్రెస్ పార్టీ, ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణలో కేసీఆర్ గారి మీద కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ప్రజలకు లేనిపోని కళ్ళబొల్లి మాటలను చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల మీద ఏమన్నా చేస్తారా అనుకుంటే అది లేదు. ప్రజల సమస్యలను గాలి కొదిలేసిండ్రు, ఇచ్చిన హామీలను గాలి కొదిలేసిండ్రు. పోలీసుల కొట్లాటలు, నిర్బంధాలు, అరాచకాలు తప్ప దీంట్లో అసలు ఏమున్నది? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ త్రిబుల్ బి నడుస్తుంది. త్రిబుల్ బి బిల్స్, బ్లాక్ మెయిల్, బిజినెస్ ల కోసం మాత్రమే పార్టీ ఫిరాయింపులను చేసుకుంటున్నారు. వీళ్ళు బిల్లుల కోసం అనేసి, బిజినెస్ ల కోసం అనేసి బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళ పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. ఆ వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు సంతృప్తిగా లేరు. మళ్ళా బ్యాక్ వస్తామనేసి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు దానం నాగేందర్ గారు అయితే ఆయన మీద రేవంత్ రెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేసిండో మనకు అందరికి తెలుసు. పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకునేటోడు అని చెప్పిండు. అదే పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకునేటోడిని మేము ఎమ్మెల్యే చేసినాము. అదే పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకునే ఆ దానం నాగేందర్ రెడ్డిని దానం నాగేందర్ గారిని ఈ రేవంత్ రెడ్డి అనేటైనా కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో ఏమని మాట్లాడుతున్నాడు? హైదరాబాద్ లో ఒక్క నిమిషం గౌరీ సతీష్ గారు, ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటి అంటే, టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటి అంటే, ఈ ఎమ్మెల్యేలని ముఖ్యంగా మొన్న మహబూబ్ నగర్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే, గద్వాల్ ఎమ్మెల్యే మీ పార్టీలోకి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి అంటే గర్వాపసి వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్ వస్తున్నానని ప్రకటించారు. అంటే వెళ్ళినోళ్ళు కూడా అక్కడ సంతృప్తికరంగా లేరు, మళ్ళీ బ్యాక్ మా దగ్గరికి వస్తున్నారు, కాకపోతే కొద్దిగా వాళ్ళని ఏదో బ్లాక్మెయిల్ చేసి అక్కడ ఉంచుతున్నారు అంతే. అంటే వారికి వాస్తవంగా ఏం జరిగింది అనేది వాస్తవ పరిస్థితిని కనుక్కొని మాట్లాడితే మంచిదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వెళ్ళినటువంటి వాళ్ళని మళ్ళీ వారికి ఒక తలా 10 కోట్లు ఇచ్చి మళ్ళీ వాపసు తీసుకోవడానికి వాళ్ళు వ్యూహరచన రేచింది వాస్తవమా కాదా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాలి. దాంతోపాటు ఇందాక బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మిత్రురాలు మాట్లాడుతూ అక్కగారు ఒక్కసారి గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ అభివృద్ధి చేసినామంటారు కదా, ఏ అంశాల్లో అభివృద్ధి చేసారో ఒక్కసారి గుండెమే చేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి మిగులు బడ్జెట్తో దయచేసి వినండి మీరు అమ్మా, వినండి అమ్మా వినండి. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారా లేదా? నియామకాల కోసమైనటువంటి రాష్ట్రాన్ని నిరుద్యోగులుగా ఏర్పడిన రాష్ట్రంగా వీరు మార్చారా లేదా? ఉద్యోగం కోసము అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఆ నిరుద్యోగస్తురాల్ని
గౌరవ కేటీఆర్ గారు ఏమని ట్వీట్ చేశారో మీరు ఒక స్త్రీగా, ఒక మహిళగా, ఒక నిరుద్యోగుల తల్లిగా మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అశోక్ నగర్ చౌరస్తాలో జరిగినటువంటి సంఘటనలు. అలాంటిది దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి నిరుద్యోగులను కాపాడతామని చెప్పి హామీ ఇచ్చినటువంటి మీరు ఏనాడు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పరిస్థితి. కనీసం టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయకపోగా పేపర్ లీకులు చేసి పేపర్లు నమ్ముకొని ఉద్యోగాలు నమ్ముకున్నటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది కాదా? అలాంటి విషయాలను పక్కన పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సంచుల కొద్దీ కోట్ల కొద్ది రూపాయలను డబ్బులు మార్చిన వాస్తవము బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదా? ఎందుకు అనంటే 2 పర్యాయాలు వారికి అధికారం ఇస్తే ఎంతమంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలను వారు పార్టీ మార్చుకున్నారు. అది మర్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక్కసారి తెలంగాణ సెంటిమెంట్ను వాళ్ళు లింగం మీద ఒక తేలులాగా వాడుకోవడం అనేది జరిగింది. కొట్టబోతే మాత్రం ఆ దేవుడు, దాని మీద ఉన్నది మాత్రం తేలు అని తెలంగాణ ప్రజలు గ్రహించారు. కాబట్టే వారు కర్రు కాల్చి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పలేరా? దాంతోపాటు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు అధికారంలోకి వస్తామని చెప్పి ఏవైతే కార్లు కూడా ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఈ కంకణబద్ధులైనటువంటి తెలంగాణ ప్రజలు, వివేకులైనటువంటి తెలంగాణ ప్రజలు ఈ దాస్య శృంఖలాలను తెంచాలన్న ఉద్దేశంతో ఓటు హక్కు ద్వారా వారికి సమాధానం చెప్పింది మర్చిపోయి మాట్లాడుతున్నారా? మరి ఇవన్నీ గ్రహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మేము ఏం చేసామని చెప్తున్నారు కదా. 8 నెలల్లోనే మేము 31 లక్షల కోట్ల రూపాయలను రైతులకు రైతు రుణమాఫీ చేసిన ఘనత, 31,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మాది కాదా? దాంతోపాటు 34,500 ఉద్యోగాల కోసం భర్తీ ఆర్డర్లు ఇచ్చినటువంటి ఘనత మాది కాదా? దాంతోపాటు 11,680 ఉద్యోగాల కోసం డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహిస్తున్నటువంటి ఘనత మాది కాదా? దాంతోపాటు ఏ ఉద్యోగానికి ఎప్పుడు ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఘనత మాది కాదా? 1,175 రూపాయలు అటువంటి గ్యాస్ను 500కి ఇచ్చినటువంటి ఘనత మాది కాదా? పవని గౌడ్ గారు, అంటే ఇక్కడ మనం తెలంగాణని ఎవరు అభివృద్ధి చేశారు, ఈ తెలంగాణలో 8 నెలల్లో ఏం జరిగింది అనేది చర్చ కాదు. ఈ ఎంతమంది ఎమ్మెల్యేలు, అసలు మీకు నైతిక హక్కు ఉందా? 2014 నుంచి 2023 దాకా మనం చూసిన చరిత్రని అసలు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు నైతిక హక్కు ఉందా, ఈ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు ఉందా అనేదే క్వశ్చన్. మీరు మిగతా కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి ఎన్నైనా మాట్లాడే హక్కు ఉండొచ్చు, కానీ దీని మీద పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు ఉందా అనేది చెప్పండి. చేతన్ గారు, ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి కూడా నేను సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి కదా. రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఫస్ట్ 41 లక్షల కోట్లు అని చెప్పారు, దానికి 30 లక్షల కోట్లు అని చేసిండ్రు. ఎంత మంది రైతులకు రుణం మాఫీ చేసిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ? అసలు రైతు బంధును ఎగగొట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. రైతు భరోసా ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ కదా. రైతు బంధు పైసలను రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. అంటే ఒక హామీని, ఒక సంక్షేమ పథకాన్ని అమలు పరచాలంటే ఇంకో సంక్షేమ పథకాన్ని ఎగరగొట్టాలా? 30,000 ఉద్యోగాల భర్తీ చేసినాము అని చెప్తున్నారు. ఈ 34,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చి జాబులు ఎగ్జామ్స్ పెట్టి ఇచ్చినాయి. వీళ్ళు చేసినాయి కాదు. మీ ముఖాలకు రైతు బంధు ఇయ్యరాదు. ఎప్పుడైనా అనుకున్నారు? అసలు 60 ఏళ్లలో 24 గంటల కరెంట్, అసలు కంటికి రెప్పపాటన్న 24 గంటల కరెంటు ఇచ్చిండ్రు. కంటికి రెప్పపాటు కూడా కరెంటు పోలే. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు కోతలే ఉన్నాయి. ఇంకొకటి మెగా డిఎస్సి వేసినామని చెప్పారు. మెగా డిఎస్సి ఎవరికేసిండ్రండి? మీరు వచ్చి డిసెంబర్ 9వ తారీఖు మొదటి క్యాబినెట్ లోనే మెగా డిఎస్సి అని చెప్పారు. మెగా డిఎస్సి వేయలేదు. ఇంకొకటి ఉద్యోగాలకు క్యాలెండర్ ఇచ్చినామని చెప్తున్నారు. ఉద్యోగ క్యాలెండర్ ఏమి ఇచ్చిండ్రు? డేట్లు, తారీఖులు ఇచ్చి ఉద్యోగాల సంఖ్యలవి, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అనేసి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదా? అసలు ఎన్ని జాబులకు మీరు ఉద్యోగాలు ఇచ్చినాము? జాబు క్యాలెండర్ అసలు జాబులు లేని క్యాలెండర్లను విడుదల చేసి జాబు క్యాలెండర్ విడుదల చేసినామని చెప్తున్నారు. ఏంటండి, మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అనుడు ఈ కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. ఏంటంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గాలి కొదిలేయాలి. కేసీఆర్ ఇచ్చిన జాబులను మేమిచ్చినామని చెప్పుకోవాలి. కేసీఆర్ ఏం అభివృద్ధి చేసిండో ఆయన చేయలేదు, మేము చేసినాం.
మేడిగడ్డ గుంగింది, వంగింది, కూలింది ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అన్నారు. మరి మేడిగడ్డ ఏం చేసింది? ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తానే, ఎక్కడి నుంచి ఎత్తిపోతలు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది?